శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది, జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల 2025 అక్టోబర్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గ్రహసూత్ర ప్రకారం సూర్య భగవానుడు 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను, 17 నుంచి 31 వరకు తులారాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, గురు భగవానుడు వృషభ రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలోను, చంద్రుడు 4 అక్టోబర్ సాయంత్రం నుండి 6 అక్టోబర్ వరకు 4వ స్థానంలోనూ ఉంటున్నారు అన్నమాట. ఈ నెల విద్యార్థుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. విద్యార్థులకి చాలా ముఖ్యమైనటువంటి సమయం చెప్పొచ్చు. గురు 10వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి మంచి ఫలితాలు, మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మంచి ఉద్యోగాలు, మంచి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు, ఇంటర్వ్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో చదవాలనుకున్న విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, చదివి అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, మీకు మంచి రోజులు స్టార్ట్ అయింది. గెట్ రెడీ, చాలా బాగుంటారు. కాస్త అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడాను అన్ని రకాలుగా విద్యార్థులకి అవకాశాలు బాగున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి అవకాశం, ఉద్దేశాల్లో ఉన్న వారికి, వెళ్ళాలనుకున్న వారికి రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలకు కాస్త ఆలస్యం అవుతుంది. కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు కాస్త ఉన్నాయి. ఉద్యోగస్తులకి గురు భగవానుడు 10వ స్థానంలో ఉండడం వల్ల పదోన్నతి, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని భగవానుడు 7వ స్థానంలో ఉండడం వల్ల సహచరులతో కొంత విభేదాలు ఉన్న, పై అధికారుల నుంచి కింద వర్తకులు ఉన్నా కూడా కాస్త 17వ తారీఖు తర్వాత సూర్య భగవాను 3వ స్థానంలో ఉండడం కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలను చిగురించుకుంటాయి. వ్యాపారస్తులకి శుక్రుడు స్వరాశిలో ఉండడం వల్ల వ్యాపారంలో గౌరవం, కొత్త కాంట్రాక్టులు, గురువు 10వ స్థానంలో ఉండడం వలన వ్యాపార విస్తరణ, రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల రిస్కీ పెట్టుబడులకి జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు సూర్యుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మొదట 15 రోజులు కుటుంబంలో విభేదాలు రావచ్చు. మాస ద్వితీయంలో అన్ని సర్దుకోబోతుంది. సోదర సోదరీమణులతో కాస్త విభేదాలన్నీ కూడా కొలికొచ్చాయి. కోర్టు వ్యవహారాల్లో కాస్త ఆలస్యమైన విజయం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు గురు భగవానుడు 10వ స్థానంలో ఉండడం వలన గౌరవం పెరుగుతుంది. శని 7వ స్థానంలో ఉండడం వల్ల ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. రైతులకి పంటలు సగటుగా ఉంటుంది. కొత్త పంటలు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్స్ గురు 10వ స్థానం ఉండడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి, కానీ రాహు 8వ స్థానం ఉండడం వల్ల రిస్కీ పెట్టుబడులు చేయకండి. విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పొచ్చు. మళ్ళీ ఇక్కడ ప్రారంభమే విద్యార్థులతో స్టార్ట్ చేసాం కాబట్టి ఆరోగ్యం మిశ్రమంగా ఉంది, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. చంద్రాష్టమం 4 అక్టోబర్ సాయంత్రం 6:28 నుండి 6 అక్టోబర్ రాత్రి 11:44 వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్త, ఆరోగ్యంగా జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. కొత్త ఒప్పందాలు వాయిదా వేయడం చాలా మంచిదని కూడా చెప్పచ్చు. పరిహారాలను తీసుకుంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి, లేదా వినండి, యూట్యూబ్ ద్వారా ఎక్కడ వినండి. శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త దీపం వెలిగించి శని భగవాన్ దేహి మే బుద్ధి వైశిష్టం, దేహి మే నిత్యవనం, దేహి మే పరమ ఆనందం, దేవదేవ జగత్పతి అని స్వామివారి దగ్గర ప్రార్థన చేయండి. పాలు పండ్లు దానం, పేదవాళ్ళకి దానం చేయండి. దుర్గా సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయండి. అదృష్ట సంఖ్య 1. ఈ అదృష్టం కలిగించే రంగు బంగారు మరియు పసుపు కలర్ అని చెప్పచ్చు. అదృష్ట దిక్కులు ఈ నెల మీకు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ఈ నెలంతా కూడా శుభ సమయం ఉదయం 6:30 నుండి 8:30 వరకు చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి
చాలా మంచి రోజులు, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, మీకు వివరంగా తెలపడం జరుగుతుంది. కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం, అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీరు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేయండి, ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.